జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. జూడాలతో మంత్రి దామోదర్ రాజనరసింహ భేటీ అయ్యారు. మరోవైపు జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగుతోంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులతో కూడిన హాస్టళ్ల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. కార్తిక్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు భేటీ అయ్యారు. ఈ రోజు నుంచి సమ్మెకు సంబంధించినటువంటి అంశం మీద కొంత సీరియస్గానే చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. జూనియర్ డాక్టర్లకు ఉన్నటువంటి స్టైఫండ్ పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిసారి వాళ్ళు వచ్చి అడిగేంత వరకు కూడా ప్రభుత్వం విడుదల చేయట్లేదు. ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వం రెగ్యులర్గా ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు కూడా స్టైఫండ్ ఎవ్రీ మంత్ విడుదల చేయాలి, ఎలాంటి లిటికేషన్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టైఫండ్ రిలీజ్ చేయాలని వాళ్ళు గ్రీన్ ఛానల్ పెట్టి మరీ విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది మొదటి ప్రాధాన్యత. దీంతోపాటు 8 అంశాలను వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి హాస్టల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, అట్లాగే ఆసుపత్రులలో సరైనటువంటి వస్తువులు కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటినీ మొత్తం 8 అంశాలు ఇందులో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేజర్ అంశం స్టైఫండ్కి సంబంధించినటువంటి విషయం మీద. ఈ స్టైఫండ్ విషయంలో ఈరోజు ఉదయమే ఫైనాన్స్ శాఖ 400 కోట్ల రూపాయలను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాని ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ జూనియర్ డాక్టర్ల యొక్క ప్రధాన డిమాండ్ కేవలం ప్రభుత్వం నుంచి విడుదల చేస్తున్నాము అన్నటువంటి ప్రకటన వస్తుంది, కానీ మా అకౌంట్లలోకి ఆ స్టైఫండ్ పడట్లేదు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఖాతాలోకి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని డైవర్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నట్లుగానే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ఎప్పుడు కూడా స్టైఫండ్ విషయంలో డిమాండ్ చేస్తే కానీ, లేదంటే నిరసన చేస్తే కానీ, సమ్మెకు వెళ్తే కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. అట్లాంటి అంశం ఇంకా భవిష్యత్తులో రాకూడదు, శాశ్వతమైనటువంటి పరిష్కారం ఈ ప్రభుత్వం చూపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని మీద చర్చలు అయితే ప్రారంభమైనాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరి చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అన్నది మరికొద్దిసేపట్లోనే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్తీక్. రైట్ శేఖర్.